Hey guys, this is Sunil Saxena. Welcome to my channel. So Hyderabad to రాజస్థాన్ బై రోడ్ ట్రిప్లో ఉన్నాము. ఈరోజు డే 5. సో ఇప్పుడే మనము వెల్కమ్ ఐటీసీ హోటల్ నుంచి బయలుదేరాము జోధ్పూర్లో. సో జోధ్పూర్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కవర్ చేయట్లేదు. మెయిన్ 1 or 2 ప్లేసెస్ కవర్ చేసి ఇంకా ఫర్దర్గా ముందుకెళ్తాం మనం. సో 1 or 2 ప్లేసెస్లో ఫస్ట్ మనం ఒక ఫోర్ట్కి వెళ్తాము. ఏం ఫోర్ట్ అది? మెహ్రాంగర్ ఫోర్ట్కి వెళ్తాము. సో మెహ్రాంగర్ ఫోర్ట్ ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి అరౌండ్ 8 kilometers డిస్టెన్స్లో ఉంది. సో ఫోర్ట్కి వెళ్దాము అండ్ ఈ ఫర్దర్ జర్నీ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. హోటల్ నుంచి ఐటీసీ హోటల్ నుంచి వెళ్తుంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా డిఫెన్స్ ఏరియానే ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా विजिटिंग बंद है. ये उम्मेद भवन है ना? थैंक यू. यहाँ से छोटा फोटो लेता हूँ. కరోనా వల్ల క్లోజ్ చేస్తుంటారు. అక్కడ కూడా చెప్పారు కూడా అది జైపూర్లో ప్యాలెస్ కూడా ఓపెన్, అంటే కొన్ని లోపల వేరే ప్లేసెస్ ఓపెన్ లేవు అని. ఓకే, సో ఇప్పుడు చూసిన ఈ ఉమేద్ భవన్ కాస్ట్లీయెస్ట్ రెసిడెన్స్ హోటల్ ఇది. సో యాక్చువల్గా రెసిడెన్స్ అయితే హోటల్గా కన్వర్ట్ చేశారు. సో నార్మల్ డేస్లో అరౌండ్ 30,000 రూపీస్ అట్లా పర్ డేకి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే క్లోజ్ ఉంది. చూడు హౌసెస్ చూడండి, ఆర్కిటెక్చర్ చూడు, ఆ బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కదా చాలా ఓల్డే అనుకుంటా. కింద అంతా ఇక్కడ లోకల్కి సంబంధించిన అవి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనుకుంటా. చలో కంపల్సరీ ఏదో ఒకటి కొనుక్కోగలం జోధ్పూర్ గుర్తు. ఎందుకంటే మనకి జైపూర్ కంటే కూడా జోధ్పూర్లోనే మెమరీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే స్టార్ హోటల్లో ఉండేసి వచ్చాం కదా. లెఫ్ట్ సైడ్ ఏంటి హోటల్? హోటల్. సో ప్రతి హోటల్ ఇట్లనే ఉంటుంది కదా, ప్యాలెస్ లాగా. ఆర్కిటెక్చర్ తట్టడం బసంత్ అంట. వసంత్ హోటల్ చూసాను. సో ఎదురుగా ఫోర్ట్ కనిపించింది. అదే ఫోర్ట్ ఇక్కడ టర్న్ చేసుకొని ఇప్పుడు మనం వెళ్ళేది ఫోర్ట్ అదే అనుకుంటా. In 200 meters, leave the roundabout at the second exit. సో ఫోర్ట్ కింద వెళ్తున్నాం కానీ కింద కాదు, పైకి వెళ్ళాలి. పైకి వెళ్తున్నాం. అన్ని చుట్టుపక్కలన్నీ రెడ్ స్టోన్స్ ఉన్నాయి కదా, బ్రౌన్ అక్కడ ఫోర్ట్లో చూస్తే నీకు బ్లూగా కనిపిస్తుంది. సో ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి కింద సిటీ వ్యూ కనిపిస్తుంది. ఇది బ్లూ సిటీ కదా, ఇది బ్లూ సిటీ అంటారు. జైపూర్ పింక్ సిటీ లాగా ఇది బ్లూ సిటీ. మనకి రోడ్డు పైన ఎక్కడ లేదు, అక్కడ పైనుంచి కనిపిస్తుందా? కనిపిస్తుందా బెట? అది మనం ఇప్పుడు వెళ్ళేసి వచ్చాం కదా, ప్యాలెస్ క్లోజ్ ఉంది కదా. ప్యాలెస్ క్లోజ్ ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చాం కదా. అదే ఇది ఫోర్ట్. చూసా ఎంత పెద్దగా ఉంది ఫోటో. ఐఓస్కి శానిటైజ్ చేస్తుంది. సో కార్ శానిటైజేషన్ చేస్తున్నారు. నిన్న చూసావా అక్కడ ఏం టచ్ చేయకూడదు అని చెప్పి రాశారు. బ్యాగ్స్ క్యారీ చేయొద్దంట, ఫుడ్ క్యారీ చేయొద్దంట. పెద్దగా ఉంది కదా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను పెద్ద ఫోర్ట్. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫోర్ట్ ఇన్ ఇండియా. అవునా? ఏం తెలియకుండా వచ్చేస్తున్నాను. ఇది ఫోర్ట్ ఇది. సో జోధ్పూర్ బ్లూ సిటీ బ్యాక్ సైడ్ ఉంది. సో పైకి ఎక్కిన తర్వాత కనిపించిద్దో లేదో అని చెప్పి నేను ఇక్కడి నుంచే చూపిస్తున్నాను. కంప్లీట్ ఆపోజిట్ ఎండ్ ఉంది, సరిగ్గా కనిపిస్తుందో లేదు.
ప్రీతి అక్కడ పైన చూసేవా ఒక వీల్ ఉంది. కింద నుంచి ఏమన్నా తీసుకెళ్ళడానికి ఏంటిది అది. మనం గైడ్ వద్దు కదా, ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ఉండదు గైడ్ ఉంటే. లేదు, అది ఓన్లీ సెల్ఫీ స్టిక్ తెచ్చుకోకూడదు. సో సెల్ఫీ స్టిక్ తీసుకోకూడదు, సెల్ఫీస్ తీసుకోకూడదు. తింటుందా? నిన్ను చూసి పారిపోయిందా? యునెస్కో అవార్డు కూడా వచ్చింది దీనికి. అదే లిఫ్ట్ ఉంది కానీ ప్రస్తుతానికి క్లోజ్ ఉంది అది. అవునవును, లిఫ్ట్ ఎట్లా తయారు చేసి పెట్టారు ఇంత పైకి కదా. అంటే ఈ కన్స్ట్రక్షన్లో లిఫ్ట్ ఎట్లా తయారు చేశారు. చూసా, అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. ఇంక తొందర ఏం లేదు, కూల్గా వెళ్దాము, వెళ్ళినంతసేపు వెళ్ళేసి అంతే మేడం. గడబడ ఫాస్ట్గా పైకి ఎక్కేసి తెలుసుకోవడం. బర్డ్స్ అన్ని राजस्थानी मूवी ना राजस्थानी म्यूजिक इंदिरा अंकल को हेल्प చేయకు कोई दीक्षे से अंकल की మంచిగా పోవిని नाम क्या है? रावण अत्ता। कितने हैं ये? 15 है। एडजस्टमेंट भी, साइज एडजस्टमेंट भी करना है। और ये भी हिसाब से रहता, लेदर है ये। ये क्या चीज़ है? तपली। चलो बेटा, చూసావా అంకుల్ దగ్గర మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్? How many you have? 2 are. You have more than 2. Ask the photos take a selfie.
మధ్యలో ఇట్లా స్టాల్స్ కూడా పెట్టినాయి. అంటే ఇక్కడ లోకల్ స్టఫ్ ఉంటాయి కదా, అవి ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 50% పైకి ఎక్కాం మేము. విహానాన్ని ఎత్తుకొని రావడం వల్ల, అది కూడా మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఫుల్ దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది. వీళ్ళిద్దరు ఇప్పుడే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంటే టాయిలెట్లోకి వెళ్ళారు. విహాన ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అదే అడుగుద్ది. ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. సో జస్ట్ ఇప్పుడే మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాను. సో ప్రతిదీ చూపించడం కొద్దిగా కష్టం అవుద్దేమో, అందు గురించి నేను కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను. అమ్మ వస్తుంది, అక్కడే ఉంది. ఇవన్నీ చాలా పెద్దగా ఉంది కదా. ఓకే చలో. ఓకే చూసావా పల్లకి? ఇది ఇట్లా ఓల్డెన్ డేస్లో ఇట్లా తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నన్ను ఎత్తుకో అంటున్నావు కదా, అప్పుడు కూడా మహారాణులు ఎత్తుకో అనేవాళ్ళు. అందు గురించి ఇదిగో దీంట్లో కూర్చోబెట్టుకొని, అక్కడ ఉంది చూడు, బ్యాక్ సైడ్ ఉంది చూడు, అది పట్టుకొని ఎత్తుకెళ్తున్నారా? ఇక్కడ అట్లా ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అవి అప్పుడు కింగ్ క్వీన్ వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు. చూడు పికాక్ ఉంది చూడు కదా, బాగుందా? దాని మీద కూర్చుంటావా? తీసుకెళ్తా. పికాక్ దగ్గర అంటే నుంచి చెప్పు, అమ్మ ఫోటో తీస్తుంది నేను. మాస్తి అవును, చక్కగా మర్యాదగా చిటికలేసి మాస్క్ అన్నాడు. పోయమ్మా బేటా. ఎటు? ఎందుకని? చూపిస్తావా? ఏం చూపిస్తావు? అవును, తోపు అంటారు దాన్ని, బందూక్. తోపు. ఓహో, బాంబేస్ కాలుస్తారా? నాకు ఇంకా తెలియదు బేటా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా. ఓకే, ఇప్పుడు తెలిసిపోయింది. ప్రతి ఇటు వెళ్దామా? అదంతా ఎక్కడ తిరుగుతాం లేదు ప్రతి. ఓహో, వెపన్స్ గోల్డ్ పళ్ళకి అయితే ఎక్కడ వెళ్ళాల్సింది. గోల్డ్దే అది.
విన్నీ చూసావా వెపన్స్ చూసావా ఇక్కడ ఇది డ్రెస్ చూడు రాయల్ సూట్ అంట పెట్టారు ఓకే అప్పట్లో యూజ్ చేసిన కాయిన్స్ విహాన ఇవేంటి దీపావళి తుపాకులా చిన్న బెట పద ఇవన్నీ పైన ఉన్నాయి శిష్ మహల్ ఇదే కదా తెలియదు ఫోటో దిగొద్దండి తెలియదు సో ఒక లైట్ వేస్తే ఆ మిర్రర్ రిఫ్లెక్షన్ తోటి ఇంత లైటింగ్ వస్తుంది అనుకుంటా ఇట్లా వేసుకొని ఇట్లా ఏం పాట ఉంటుంది ఇట్లా గూమరా ఇది కెనోపీ ఇది సో యాక్చువల్గా కెనోపీ అంటే ఇది సో అంటే ఇట్లా సపోజ్గా ఇక్కడ బెడ్ ఉంది అనుకో ఈ కెనోపీని అటు ఇటు స్వింగ్ లాగా చేస్తే గాలి వస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా కెమెరాలో లేదేమో శీషాలు ఒరిజినల్లో కాదు చాలా వెరైటీగా ఉంది వావ్ కలిసి ఏదో వాళ్ళ మీటింగ్ ప్లేస్ స్పోర్ట్స్ ఏరియా అనుకుంటా ఇండోర్ గేమ్ కదా చూడు ఇట్లా మొత్తం డిమ్ చేసి బ్లూ కనిపిస్తుందా కరెక్ట్ అవును బేటా బ్లూ సిటీ నేను ఇక్కడ నుంచి ఎటు తిరుగు ఇక్కడ నుంచో ఎటు తిరుగు మెయిన్ బ్లూ సిటీ అంతా ఇక్కడ ఉంది వీడియోలో చూస్తే కూడా అంత బ్లూగా అనిపిస్తుంది ఏంటి ఎంత ఇంట్రికేట్ డిజైన్స్ ఉన్నాయి అవునా ప్రతిదీ ఈక్వల్ అవును
ఇక్కడ అర్థం కావట్లేదు కానీ దగ్గర పెడితే ఒక ఆవులు కనిపిస్తుంది. బేటా ఆవులే కాదు, ఇంకా డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి ఇక్కడ. చూసామా ప్రీతి? చూడలేదా? ఏ మెహల్? మోతీ మెహల్. చూసి అవునవును, అంటే లోపలికి వెళ్ళడము ఒక ప్లేస్ నుంచి బయటికి రావడం ఇంకొక ప్లేస్ నుంచి అట్లా అరేంజ్ చేసి పెట్టారు. ఈ జోధ్పూర్ పోలో చాలా ఫేమస్ ఒకప్పట్లో. ఈవెన్ ఐ థింక్ ఇప్పటికి కూడా ఈ జోధ్పూర్ వాళ్ళు పోలో ఆడుతుంటారు. అంటే ఈ జోధ్పూర్ తర్వాత జైపూర్ ఈ కింగ్స్ అంతా కూడా వాళ్ళ మెయిన్ గేము పోలో. కుछ है ऊपर वहाँ देखने? ఇది అక్కడ తోపు ఉందంటదా? అవును బేటా, నాకన్నా ఫస్ట్ నువ్వే. ఎగిరిపోయింది కదా. ఏంటో తెలుసా? వంట చేసుకునేది. తెప్ప కాదు, వంట చేసుకునేది. మెయిన్ ఫోర్ట్ అంతా అక్కడ ఉంది. సో చాలా దూరము ఇదంతా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ పైన టాప్ పైన తోపులు ఉన్నాయి. చూసావా వాళ్ళ ఫ్లాగ్ ఉంది అక్కడ. మనం ఇంతకుముందు వెళ్ళి రిటర్న్ వచ్చేసామే. ఆ బిల్డింగ్ ఎక్కడ పోయినా అదే కనిపిస్తుంది నాకు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. అండ్ టెంపుల్ అవతల అబ్జర్వ్ చేస్తే చాలా దూరంలో మళ్ళీ అక్కడ కూడా కార్నర్లో ఒక టెంపుల్ అండ్ కాంపౌండ్ వాల్ ఉంది. సో కాంపౌండ్ వాల్ అయితే చాలా పెద్దగా ఉంది. విన్ని నిన్ను వండేస్తారేమో లోపల ఉంటే. అవును కదా. భయపడుతుంది చేయింది. అది తిన్నాక దీని దగ్గర కూర్చోండి. ఇక్కడ మన దగ్గర పెట్టు. వస్తుంది మన దగ్గర పెట్టు. ఇక్కడికి వచ్చి నీకు అంత డెకరేషన్ చేసి ఇచ్చాడు. సూపర్ డెకరేషన్ చేసి ఇచ్చాడు. ఇందిరా
విని అది వస్తుంది కావాలి ఎట్లా కావాలి అన్ని తింటది వస్తుంది విని ఎక్కడేసావు బ్రౌనీ నువ్వు మొత్తం మన బ్రౌనీ ఎంత ఇచ్చేస్తావు దానికి సో ఈ వ్లాగ్ ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా మీరు ఈ వ్లాగ్ చూస్తే కంటిన్యూషన్గా ఇంకా మిగతా వ్లాగ్స్ కూడా చూడండి, అండ్ ప్రీవియస్ అండ్ అప్కమింగ్ వ్లాగ్స్ కూడా చూస్తే మీకు నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.